హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈరోజు టాపిక్ అయితే వచ్చేసి బిలో 25లో మనం 2 డిజైన్ మగ్గం వర్క్ చేసామండి. ఎలా ఉన్నాయో చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో శారీకి పింక్ బ్లౌజ్ వచ్చింది. దీంట్లో అయితే మేము శారీలో ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. అంటే మొత్తం టర్తానతోనే వర్క్ చేసాము. ఎందుకంటే కలర్ షేడ్ అవుట్ ఉండాలి, మన రఫ్ అండ్ టఫ్గా ఉండాలని చెప్పారు. అందుకే మొత్తం టర్తాన యూజ్ చేసాము. ఈ హ్యాండ్స్కి అయితే డిజైన్ ఇట్లా పఫ్ ఇచ్చామన్నమాట. పఫ్ ఇచ్చి ఒక బటన్ పెట్టాము. ఎందుకంటే మగ్గం వర్క్ అంటే డిజైన్ లేకుండానే ఓన్లీ వర్కే అనుకుంటారు. కానీ కొంచెం మగ్గం వర్క్ మిక్స్ చేసి డిజైన్ కుడితే చాలా చాలా బాగుంటుంది. హ్యాండ్ అయితే సూపర్గా వచ్చింది. బ్యాక్ నెట్ అయితే ఇలా హోల్ ఇచ్చామన్నమాట. హ్యాండ్ అయితే చూడటానికి బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ నెట్ కూడా సూపర్గా ఉంది. అసలు అతను వేసుకున్నట్టు కూడా చాలా బాగుంది. ఎల్లో కలర్కి పింక్ కాంబినేషన్, అందులో ఆ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ కూడా సూపర్గా వచ్చింది. చూడండి, మగ్గం వర్క్ చేసి కూడా కొన్ని డిజైన్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ టోటల్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే మనకి బిలో 2000లో మొత్తం స్టిచ్చింగ్తో అయిపోయిందండి. వర్క్ స్టిచ్చింగ్తోనే మగ్గం వర్క్ అయినా డిజైన్ పెడితే ఎంత సూపర్గా అవుతుందో చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ లైట్ కలర్ వచ్చింది. దీనికి మేము రాయల్ బ్లూలో కొంచెం మిక్స్ అయింది అనమాట. వైలెట్ మిక్స్ అయింది. ఆ బ్లౌజ్ తీసుకున్నాము కాంట్రాస్ట్లో. వర్క్ అయితే శారీలో ఉన్న కలర్ బీడ్స్తోని చెమ్కీతోని చేసాము. చూడండి, ఇది కూడా బిలో 2000లో విత్ ఫ్యాబ్రిక్తో అయిపోయింది వర్క్. సూపర్గా ఉంది బ్లౌజ్ అయితే. ఎందుకంటే శారీలో బ్లౌజ్ లైట్ కలర్ వచ్చిందనేసి కాంట్రాస్ట్ తీసుకున్నాము. చాలా సూపర్గా వచ్చింది. వేసుకున్న కూడా అవుట్పుట్ చాలా బాగుంది. శారీకి బ్లౌజ్కి కాంట్రాస్ట్ అంటే ఈ బ్లౌజ్ ఈ శారీకే కాకుండా వేరే శారీ కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్కి అయితే ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ వల్ల లుక్ వచ్చింది. సూపర్గా ఉంది. సింపుల్గా ఉంది. ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోయింది. చూడండి ఎలా ఉందో. నెట్ మొత్తం సన్న వర్క్, సింపుల్గా, చాలా సింపుల్గా. అంటే కొంతమంది హెవీ వర్క్లు ఇష్టపడిన వాళ్ళకైతే ఇలాంటి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. చాలా ట్రెండీగా ఉంటుంది. డైలీ వేర్ కూడా యూజ్ చేసేవచ్చు. అంటే ఎందుకంటే మగ్గం వర్క్ అంటే హెవీనే అనుకుంటారు. సింపుల్ కూడా చాలా బాగుంటుంది. మా దగ్గర అయితే ఫ్రెండ్లీ బడ్జెట్లో మీరు కోరుకున్న డిజైన్ మీకు అందిస్తామని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ చేసే బ్లౌజ్ కూడా హాఫ్ హ్యాండ్ ఆల్ ఓవర్ వర్క్. ఇది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ అని బిలో 3000లోనే కంప్లీట్ అయింది. మొత్తం టర్దానతోనే లోడింగ్తో చేసాము. చాలా సూపర్గా వచ్చింది. వర్క్ అయిన తర్వాత చాలా బాగుంది. సేమ్ సెల్ఫ్ శారీకి అలా చేసాము. సూపర్గా వచ్చింది. నెట్ చూడండి, అవుట్లైన్ చూడండి, సూపర్గా ఉంది. పైపింగ్ వేసి స్టిచ్ చేసాము లోడింగ్ లేకుండా. చాలా చాలా బాగా వచ్చింది. ఇదైతే వచ్చేసి 3 years పాపకి హాఫ్ శారీ టైప్ అనమాట. ఇది నెట్ మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాము. కట్ వర్క్ ఇచ్చాము. హ్యాండ్స్కి ఇలా పఫ్ పెట్టాము. 3 years పాపకి. ఓన్లీ అంటే ఇది లెహంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి రెడీమేడ్ తీసుకున్నారు, క్లాత్ తీసుకున్నారు. ఆ లెహంగాలో వచ్చిన వర్క్నే మేము నెట్ చేసాము. ఇలా నెట్ లైన్ ఇచ్చాము. హ్యాండ్స్ ఇట్లా పఫ్ పెట్టాము. బ్యాట్ అయితే వీ నెట్ ఇచ్చేసి ఇలా ట్యాజిల్స్ అయితే డిఫరెంట్గా ఇచ్చాము. వీ నెట్ ఇచ్చేసి ట్యాజిల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. 3 years పాపకి. ఇది ఇక్కడ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్ గారు పాప. వాళ్ళు చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత కూడా ఫీడ్బ్యాక్ చెప్పారు, చాలా బాగుంది, స్టిచ్చింగ్ చాలా బాగుంది అనేసి మా ఇంట్లో ఆర్డర్ చేశారు. హ్యాండ్స్ అయితే ఇలా పఫ్ డిఫరెంట్గా ఇచ్చాము అనమాట. పఫ్ లండ్రాలు ఉన్న ఫ్లవర్స్ మేము వేసాము. లండ్రాలు కొంచెం మిగిలితే అది ఓనీ టైపు స్టిచ్ చేసాము. చాలా బాగా వచ్చింది. 3 years పాపకి చాలా సూపర్గా వచ్చింది. అసలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొత్తం కూడా ఈ డ్రెస్సు అంటే ఫ్యాబ్రిక్ వాళ్ళు ఇచ్చారు, క్లాత్ మొత్తం శాటిన్ మొత్తం వాళ్ళు ఇచ్చారు. మేము ఓన్లీ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసినందుకు 1000 రూపీస్ తీసుకున్నాము. అంటే ఓన్లీ నెట్వర్క్ ఇట్లా మిషన్ ఎంబ్రాయిడరీ చేసి స్టిచ్ చేసినందుకు మేమైతే 1000 రూపీస్ తీసుకున్నాము. మా దగ్గర డిజైనర్ వేర్ కూడా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటాయి. బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ సూపర్గా ఉంది. బవ్ ఇచ్చాము, చూడండి ఎంత బాగుందో. వీ నెట్ ఇచ్చాము, చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్గా పఫ్ ఇచ్చాము.
ఇలాంటి మదర్ అండ్ డాటర్ కూడా కాంపోజిట్ కూడా చాలా బాగుంటాయి. హాఫ్ శారీ కానీ చాలా బాగుంటాయి. నాకైతే లోటల్లో కొంతమంది టైలర్స్ డౌట్ ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. ఎలా ఇట్లా ముడత వస్తుంది, ఇక్కడ ఈ మోడల్ కొంచెం ట్రై చేసి ఇవ్వండి అని చాలామంది అడుగుతుంటారు. అందరికీ స్పెండ్ చేయలేండి అని కొంతమందికి అయితే తప్పదు, ఎందుకంటే చాలామంది డౌట్లు అడుగుతుంటారు. అంత టైం ఉండదు షాప్లో. కానీ కొంతమందికి అయితే తప్పదు, వచ్చి డౌట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా కొత్త ఎంబ్రాయిడరీ మిషన్ తెచ్చుకోవాలన్నా కూడా వచ్చేసి ఎలా ఉందని మా షాప్లో చూసిపోతుంటారు. ఎందుకంటే మనం తెలిసిన విషయం అట్లా షేర్ చేస్తే చాలా బాగుంటుంది కదా. అందుకని నేను ఏ విషయాన్నైనా ఎవరికైనా షేర్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఎంబ్రాయిడరీ మిషన్ తీయటం కానీ ఎంబ్రాయిడరీ మిషన్లో డౌట్స్ కానీ కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా వచ్చి అడుగుతూ ఉంటారు. కొన్ని అయితే డిజైనర్ బ్లౌజులు వస్తే కట్ చేయమని కూడా కట్ చేయించుకొని వెళ్తారు. ఈ అమ్మాయి అయితే ఎంబ్రాయిడరీ మిషన్ తెచ్చుకోవాలనేసి ఎంబ్రాయిడరీ మిషన్ నేర్చుకుందాను 1 month నేర్చుకొని పోయింది మన షాప్లో. నాకు వీలైనంత వరకు అందరికీ హెల్ప్ చేస్తూనే ఉంటాను. కొందరు మాత్రం మిస్ అవుతుంటారు. చాలా వరకు నాకు సాధ్యమైనంత వరకు నేను హెల్ప్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా లోకల్లో అయితే డౌట్ అడిగితే కంపల్సరీ క్లియర్ చేస్తాను. మీరు కూడా ఏదైనా టైలరింగ్లో డౌట్ ఉంటే కామెంట్లో చేయండి, కంపల్సరీ నాకు వీలైతే క్లియర్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.